My dear students, BCom Usmania యూనివర్సిటీలో అండ్ అదర్ టీఎస్ యూనివర్సిటీస్లో మనకి రీసెర్చ్ మెథడాలజీ అనే సబ్జెక్ట్ ఉందండి. రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట. ఇది మన కంపల్సరీగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా రీసెర్చ్ అంటే ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఏదైనా ఒక పర్పస్తోని మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు అలా ఎందుకోసం జరిగింది, దానికి ఎలాంటి క్యూర్ మనం కనుక్కోవాలి, లేదా దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలగాలి, లేదా మనం ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి, ఇవన్నీ రెండింటి కోసం కూడా మనం ఏం చేస్తామంటే వీ స్టార్ట్ డూయింగ్ రీసెర్చ్ అనమాట. ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అలా ఎందుకు వచ్చాయి అలా అనమాట. చాలా చాలా రకరకాల రీసెర్చ్ అనేవి ఉంటాయండి. బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, మిక్స్డ్ మెథడ్ రీసెర్చ్ అని చెప్పి, అంటే మనం తెలుసో తెలియకో, అవసరం ఉండో అవసరం లేకో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రీసెర్చ్ అనేది చేస్తూనే ఉంటామండి. కొన్ని సందర్భాల్లో రీసెర్చ్ చేసేది ఓన్లీ నాలెడ్జ్ కోసం కూడా మనం రీసెర్చ్ చేస్తాం, అలా ఎందుకు జరిగింది అలా అని చెప్పి. ఇక్కడ చూడండి, మొన్న కరోనా టైంలోని వ్యాక్సిన్ కనుక్కోవడం కోసం తప్పనిసరిగా రీసెర్చ్ అనేది చేసి కొన్ని ఫ్యాక్ట్స్ కనుక్కొని దాన్ని సాల్వ్ చేయడం కోసం వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది జరిగింది. అంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లం ఉంటేనే దాన్ని మనం ఏ విధంగా క్యూర్ చేయాలో ఆలోచిస్తాం అన్నమాట. అలాగే రీసెర్చ్ డిజైన్ అనేది రీసెర్చ్ ప్రాసెస్లో ఒక భాగం అన్నమాట. అంటే ఇది ఒక ప్లాన్. ఫస్ట్ ఏది చేయాలి, సెకండ్ ఏది చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో సామాన్లు ఏ విధంగా అమర్చుకుంటామండి. ఫస్ట్ రాగానే హాల్ ఉంటుంది, తర్వాత కిచెన్ ఉండొచ్చు, బెడ్రూమ్ ఉండొచ్చు, ఆ విధంగా అనమాట. సిమిలర్లీ మన రీసెర్చ్లో కూడా ఫస్ట్ ఏ చేయాలి, సెకండ్ ఏ చేయాలి, ఇవన్నిటి కూడా రీసెర్చ్ డిజైన్ అని పిలుస్తారండి. రీసెర్చ్ డిజైన్ అనేది ఇట్స్ ఎ రోడ్ మ్యాప్ అనమాట. ఒక ప్లాన్ ప్రకారం మనం రీసెర్చ్ కండక్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ రీసెర్చ్ డిజైన్లో కూడా చాలా చాలా ప్లాన్స్ అనేవి ఉంటాయండి. రీసెర్చ్ చేసే వాళ్ళకి రీసెర్చ్ డిజైన్ అనేది ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంటుందన్నమాట. అయితే సెవరల్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఎక్స్పెరిమెంటల్, క్వాజీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్, సర్వే డిజైన్, కేస్ స్టడీ డిజైన్, లాంగిట్యూడ్ డిజైన్, ఇలా అని పెట్టాను. అయితే ఒక విషయం అండి, ఈ సబ్జెక్ట్ని మీరు ఎలా నేర్చుకోవాలంటే, వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్, వాట్ ఈజ్ రీసెర్చ్ మెథడాలజీ. మెథడాలజీ అంటే రీసెర్చ్ చేయడానికి ఏవైతే పద్ధతులు ఉంటాయో వాటిని మనం రీసెర్చ్ మెథడాలజీ అంటాం. తర్వాత రీసెర్చ్ ప్రాసెస్ అంటే స్టెప్ బై స్టెప్ డూయింగ్ అనమాట. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా రీసెర్చ్ ప్రాసెస్. అంటే రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రీసెర్చ్, వాట్ ఈజ్ రీసెర్చ్ మెథడాలజీ, అండ్ వాట్ ఈజ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లమ్, అండ్ వాట్ ఈజ్ రీసెర్చ్ డిజైన్, అండ్ ద టైప్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తే రీసెర్చ్ అనేది మనం చేయొచ్చు కదా. అంటే ద వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లమ్.